విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి రజిత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రజిత తల్లి విజయలక్ష్మి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఆకస్మిక సంఘటన రజిత కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. విజయలక్ష్మి మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సినీ తారలు రజితకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కొంతమంది వయసు మీద పడడంతో తుది శ్వాస విడుస్తుండగా మరికొంతమంది అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడుతున్నారు. మరికొంతమంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ నటి రజిత తల్లి గుండెపోటుతో మరణించారు. ఈ కష్ట సమయంలో రజిత ధైర్యంగా ఉండాలని, ఆమె కుటుంబానికి మా పూర్తి మద్దతు ఉంటుందని పలువురు నటులు, దర్శకులు ఫోన్ ద్వారా రజితకు మద్దతు తెలియజేశారు. రజిత తన సహజమైన నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన నటి. ఆమె తల్లి మరణం ఆమె వ్యక్తిగత జీవితంలో పెను లోటును మిగిల్చినప్పటికీ ఈ క్లిష్ట సమయంలో సినీ సమాజం ఆమెకు అండగా నిలవడం గమనార్హం. విజయలక్ష్మి ఆత్మకు శాంతి కలగాలని, రజిత కుటుంబం ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని పొందాలని టాలీవుడ్ జనం కోరుకుంటున్నారు. ఇక నటి రజిత వెండితెరపై సహాయ నటిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగులోనే కాక తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా భాషలలో 300కు పైగా సినిమాలలో నటించారు. 1998లో వచ్చినటువంటి పెళ్లి కానుక సినిమాలో ఉత్తమ హాస్య నటిగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. ఆమె తల్లిదండ్రులు మల్లెల రామారావు, విజయలక్ష్మి. వీరి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కొల్లా. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రజిత ఎన్నో సినిమాలలో నటించింది. ఆమె తల్లి మరణించడంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కృష్ణవేణి, రాగిణీలు విజయలక్ష్మికి చెల్లెలు అవుతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.